ఒక చెరువుని నిండాలి, ఆ నీళ్లు కూడా లేవు. ఒక ట్యాంకర్లో నీళ్లు తీసుకొచ్చి ఆ పక్క పోసి ఇక్కడ సినిమా సెట్టింగ్ల మాదిరిగా ఒక సెట్టింగ్ పెట్టి దానికి బటన్ నొక్కి ఆయన విమానానికి వెళ్ళిపోయాడు. అంటే పెద్ద హీరో మాదిరిగా ఆ నీళ్లన్నీ వదిలిపెడితే ఆ నీళ్లు రాలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మా వాళ్ళందరూ చూశారు, ఇదేంట్రా ఇంత మోసం చేశాడని. నేరుగా వచ్చారు ఇక్కడికి. నేరుగా వస్తే నీళ్లు ఇంకిపోయినాయి. ఉదయానికి ఎక్కడ నీళ్లు లేవు. ఈ కాలువల్లో మా వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చేశారు, వీడియోలు తీశారు, సెల్ఫీలు తీశారు, మొత్తం ఎక్స్పోజ్ చేశారు. దాంతో ముఖ్యమంత్రి చేసిన పని అంటే ఆ రోజు సాయంత్రమే ఎంత దుర్మార్గుడు అంటే ఆయన వెళ్ళాడు, ఆఫీసర్లు గేట్లు కూడా తీసుకొని వెళ్తున్నారు. అంటే రెంట్కి తీసుకొచ్చారు సినిమాల సెట్టింగ్స్ వారిగా. అంటే ప్రాజెక్టు విషయంలో ఇంత గొప్ప యాక్టర్లు ఉంటారని, ఇంత యాక్టింగ్ చేస్తారని, సినిమా సెట్టింగ్లు పెట్టి సృష్టిస్తారని, ఇలాంటి ముఖ్యమంత్రి కూడా వస్తాడని కథ రాసేవాడికి తెలియదు, డైరెక్టర్ ఊహించుకోలేదు, ఆ ప్రొడ్యూసర్స్ కూడా అంతుబట్టని కథ ఇది. అడ్డంగా దొరికాడు. ఆ రోజు ఇక్కడ ఒక హెలికాప్టర్ హెలిప్యాడ్, మళ్ళా అక్కడ శాంతిపురం పక్కన ఆడొక హెలిప్యాడ్. ఈ మహానుభావుడు భూమి మీద కుప్పం భూమి మీద నడిస్తే ఆయన అరిగిపోతాడు. లేకుంటే ఇది పాపం ల్యాండ్, ఆయన పుణ్యాత్ముడు గారు దేవుడు వచ్చాడు కాబట్టి ఇక్కడ ఎక్కడ ఉండకూడదు అనమాట. ఇక్కడ దిగి ఆడ వరకు మళ్ళీ హెలికాప్టర్లు వెళ్ళి ఆడ మీటింగ్ అడ్రస్ చేసి దానికి మొత్తం బస్సులన్నీ, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, స్కూల్స్ బంద్ అన్నీ చేసి ఈయన చేసిన ఘనకార్యానికి ఇక్కడి నుంచి మళ్ళా వెళ్ళి నన్ను ఓడిస్తానంట. అంటే ఏంటి ఆ అఘాయిత్యాలేంటి, ఈ ప్రవర్తన ఏంటి, ఎంత జుగుప్సగా ఉంది. చీ కొడతారు పబ్లిక్, అసహించుకుంటారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎలాంటి డ్రామాలు ఆడారు. మొత్తం డ్రామాలే ఆడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈ డ్రామా కంపెనీ 5 ఏళ్లు నడిపారు. ఇప్పుడు డ్రామా కంపెనీ మూసేసే పరిస్థితికి వచ్చారు. తొందరలోనే శాశ్వతంగా ఈ డ్రామా కంపెనీని మూసేసి రాష్ట్రాన్ని వీళ్ళ బారి నుంచి విముక్తి చేసుకుంటారు. అందుకే నేను ఇక్కడ చూపించాలని వచ్చాను. రేపు ఎల్లుండి వస్తానంట మళ్ళా కుప్పానికి. ఏ ముఖం పెట్టుకొని వస్తాడో నాకైతే అర్థం కావడంలా. ఇప్పుడంతా బస్సు యాత్రలో వస్తాడంట. ఇప్పుడు విమానయాత్రలు తిరిగాడు. ఎక్కడ హెలికాప్టర్స్ అక్కడ కిందనంతా చెట్లు కూడా వేశారు. ఆయన హెలికాప్టర్లు దిగితే రోడ్లన్నీ బంద్ చేశారు, స్కూల్స్ బంద్ చేశారు. ఇప్పుడు రోడ్డు మీద వస్తున్నా అంట. అంటే ఇప్పుడు ఇండ్లు బీకేస్తారు. మొన్న వరకు చెట్లు బీకేశారు, ఇప్పుడు ఇండ్లు కూడా బీకేస్తారు. అంటే ఇంత అరాచకమైన పాలన, దుర్మార్గమైన పాలన నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. నిర్లక్ష్యం ఉండొచ్చు కానీ ఇంత కక్షగట్టి చేయాల్సినంత నిర్లక్ష్యం ఉండడం మంచిది కాదు. ఇక్కడ కూడా 10% 20% తెలుగుదేశం పార్టీకి మా ఓట్లు కాకుండా వాళ్ళు కూడా ఓట్లు వేశారు. ఒకప్పుడు కాంగ్రెస్కి వేశారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా కొన్ని ఓట్లు వేస్తున్నారు. కాబట్టి మీకు కూడా కాస్త ఆలోచన ఉండాలి. ఇక్కడ మీకు ఓట్లేసిన పాపానికి ఇంత దుర్మార్గంగా చేయడం చాలా దారుణం, చాలా నీచం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. నేనేమంటానంటే మీరు జరగని అరాచకం రాష్ట్రంలో ఏముంది? ఒక దుర్మార్గుడి చేతల్లో టెక్నాలజీగా ఉంటే ఆపరేట్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ బ్లాటెంట్గా వచ్చి గేట్ పెట్టి సినిమా సెట్టింగ్ పెట్టి ఆయన లేచిపోతానే గేట్ తీసుకెళ్ళిపోయారంటే ఒత్తి బటన్ నొక్కేసి కింద నేను చూసిన సీల్ మట్టి ఉంటుంది, అది కూడా కొట్టుకోవాలా, అది కూడా కరగలా. మీరు పోయి చూడండి, అది కూడా కరగకుండా నీళ్ళు వదిలిపెట్టారు. అంటే ఎంత గొప్పవాళ్ళు, ఎంత విద్య నాకు అర్థం కాదు. ట్యాంకర్లో నీళ్ళు, అదే చెప్పేది, ట్యాంకర్లో నీళ్లు పెట్టారు. అదే మరిగా మీరు చెప్పినట్టు ఒక ప్రాబ్లం ఉంది. ఆ టెక్నాలజీ దుర్మార్గుల చేతుల్లో ఉంటే అందరు ఆస్తులు మార్చేస్తారు. ఇష్టం ఉంటే పేర్లే మార్చేస్తారు. లేకుంటే 21A కింద పెట్టి గవర్నమెంట్ భూమి అంటే వాళ్ళు భయపడిపోయి ఇచ్చేస్తారు. డీకేటీ పట్టాలు కొట్టేస్తున్నారు, ఒరిజినల్ పట్టాలు కొట్టేస్తున్నారు, దేవస్థానం భూములు కొట్టేస్తున్నారు. కొన్ని వందల మంది, వేల మంది
వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు బలైపోతున్నారు. ఈరోజు నేను చూశారు సుబ్బారావు ఒంటిమిట్టలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒంటిమిట్టని రామాలయం బాగా డెవలప్ చేశాం. ఆ కాటేజెస్ అన్నీ కట్టాం, టీటీడీ అడాప్ట్ చేసుకున్నాం. దాంతో ఏమైందంటే వాల్యూ పెరిగింది, ఒక గ్రోత్ సెంటర్గా తయారైంది. అక్కడ ఆ భూమి కొట్టేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మొత్తం కొట్టేస్తే ఏం చేయాలనో దిక్కు తెలియకుండా అందరి దగ్గర తిరిగిన తర్వాత అతను రైలు కింద పడిపోయి చనిపోయాడు. ఇంట్లో భార్య కూతురు విషం తాగి చనిపోయారు. కెన్ యూ ఇమాజిన్? ఇట్ ఈస్ ఓన్లీ బిగినింగ్. అందరి బ్రతుకులు ఇట్నే ఉన్నాయి. మమ్మల్ని వేధించారు, మీడియాను వేధించారు, లేకపోతే లీడర్స్ వేధించారు, శ్రీనివాసులు అంటాడు జైల్లో పెట్టారు, అన్నీ చేశారు. ఇప్పుడు ఏం జరగబోతుంది? నెక్స్ట్ ఆస్తులన్నీ రాయించేసుకుంటున్నారు. మన రికార్డుకు ఎవడో ఒక టైటిల్ ఇవ్వాలి కదా, ఆ టైటిల్ గవర్నమెంట్ మెయింటైన్ చేయాలి కదా. ఆ మెయింటైన్ చేసే రికార్డులే తారుమారు చేస్తే బ్రిటిష్ వాళ్ళు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా పగడ్బందీ సిస్టమ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఆ సిస్టమ్ జమాబందీ, విలేజ్లో కరణం, విలేజ్లో మున్సేప్, రికార్డులు మెయింటైన్ చేయడం, ఆ నెంబర్ స్టోన్స్ అన్ని వేయడం, ఎప్పటికప్పుడు సబ్ డివిజన్ చేయడం, చేసిన తర్వాత జమాబందీ రోజున మళ్ళా మీ రిసిప్ట్ మీకు ఇవ్వడం, అదే పెద్ద వేడుకగా చేశారు. తర్వాత టెక్నాలజీ వచ్చింది, పుస్తకాలు వచ్చాయి. వేరే రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పగడ్బందీగా ఈ రికార్డ్స్ ఉన్నాయి, థ్యాంక్స్ టు బ్రిటిష్ గవర్నమెంట్. హైదరాబాద్లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. హైదరాబాద్లో నవాబ్ కాలంలో నిజాం పీరియడ్లో ల్యాండ్ రికార్డులు సరిగా ఉండవు. ఈ భూమి వేరే వాళ్ళకి ఇస్తాడు, ఇంకో భూమి ఇంకొకరికి ఇస్తాడు, ఆ భూమి ఇంకొకరికి ఇస్తారు. అట్లా 5-6 ట్రాన్సాక్షన్లు మారిపోయినాయి. దానివల్ల అక్కడ చూసి చాలా ఇబ్బందులు వచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రికార్డ్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటాయి. నేను హైదరాబాద్లో మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను హైదరాబాద్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చూస్తే నేను అన్ని భూములకు బోర్డులు పెట్టేవాడిని. అప్పుడు బన్వర్లలో కలెక్టర్ ఉండే, అతను ఏం చేసేవాడంటే దిస్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ల్యాండ్, ఎనీ ట్రెస్పాస్ విల్ బి పనిష్డ్ సీరియస్ అని బోర్డులు పెట్టాం. రెండో రూల్ పెట్టి, అప్పుడు మీకు ఐడియా ఉందో లేదు, నేను పెట్టిన రూలు ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయితే ఎంఆర్ఓ ఫిజికల్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత భూములు అతను రిలీవ్ కావాలి. అప్పటి అంత పగడ్బందీ మెయింటైన్ చేశాం. ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ మొత్తం అయిందంటే ఇలాంటి ల్యాండ్ చాలా ఉంది. ఆ రోజు బైఫర్కేషన్ అప్పుడు కూడా కొంతమంది పాకిస్తాన్కి వెళ్ళిపోయారు, వాళ్ళ భూములు ఉన్నాయి, నిజాం భూములు ఉన్నాయి, అవి తీసుకొని డెవలప్ చేశాం. ఇక్కడ రికార్డ్స్ అనేటి బ్రిటిష్ పీరియడ్లో 1 ఎకరా కానీ 1 ఇంచు కానీ తప్పు ఉండదు. నేను చిన్నప్పుడు చూశాను జమాబంద్ అంటే ఒక నెల పండగ, కర్ణాలు వాళ్ళంతా ఊరికి వస్తారు, వాళ్ళు రికార్డులు ఎస్టాబ్లిష్ చేస్తారు, అక్కడి నుంచి రికార్డు మనకి రిసిప్ట్లు ఇస్తారు, మళ్ళీ వాళ్ళు పోయి మండల హెడ్ క్వార్టర్లో తాలూకా హెడ్ క్వార్టర్లో కూర్చుంటారు, రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు, డిక్లేర్ చేస్తారు. ఎన్నికల్లో ఫలితాలు ఎట్లా డిక్లేర్ చేస్తారు? 5 ఏళ్లకు జమాబందీలో డిక్లేర్ చేసేవాళ్ళు. అలాంటి రికార్డ్స్ అన్ని పెద్ద మనిషి వచ్చి నెంబర్ రాళ్ళు వేసేసాడు.